ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, సాధారణంగా అంటే మన హిందూ ధర్మం ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కో దేవుడు ఉంటాడు. సో ఖచ్చితంగా అన్ని రోజుల్ని కలిపి దేవుళ్ళని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం అంటే పుణ్యక్షేత్రాలు కానివ్వండి, లేదంటే దేవత ఆరాధన కానివ్వండి, మేము ఈ దేవుణ్ణి పూజించాక మాకు కలిసి వచ్చింది, మంచి జరిగింది ఈ క్షేత్రం వెళ్ళాక అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, మేము ఈ దేవుణ్ణి ఆరాధన చేసుకున్నాక మాకు మంచి జరగలేదు, చెడు జరిగింది అని భావించే వాళ్ళు కొందరు. సో నిజంగా అలా అంటే ఆ క్షేత్రానికి కానివ్వండి, ఆ ఆరాధన కానివ్వండి చేసినప్పుడు నిజంగా చెడు జరుగుతుంది అని అనుకోవటం కరెక్ట్ అంటారా? నిజంగా చెడు జరుగుతుందంటారా దేవుని వల్ల? చాలా మంచి ప్రశ్న వేశారు. అందరికీ ఉన్నటువంటి చాలా డౌట్, అది చాలా పెద్ద డౌట్. ఒకటి ఫస్ట్ దీనికి ఆన్సర్ దొరకాలంటే ఫస్ట్ మూలంలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం 1 by 1 తీసుకుంటూ రావాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఒకే పరమాత్మ ఉన్నాడు. మా గుర్తుపెట్టి, ఒకటే పరమాత్మ ఇన్ని రూపాలుగా వ్యక్తం అవ్వడం జరిగింది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఎన్ని అయితే అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు, ఎన్నైతే శక్తి దేవతలు అన్ని శక్తి దేవతలు గాను అన్నిటిగాను ఆయనే ప్రకటన జరిగింది. ఒకే పరమాత్మ అనే ఒక శక్తి. అర్థమైందమ్మా? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇన్ని అవతారాల్లో ఉదాహరణకి కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి. అట్లాగా నేను శివాలయానికి వెళ్తే బాగుంది, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే బాగాలేదంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు నాకు వెంకటేశ్వర స్వామి చాలా సూపర్, నాకు ఎందుకో శివాలయానికి వెళ్తే నాకు ఎందుకు బాగోదండి అంటాడు. లేకపోతే ఇంకో వ్యక్తి నేను అమ్మవారిని ఆరాధించాను చాలా బాగుంది అంటాడు. అదే అమ్మవారి శక్తి ఇంకో రూపంలో ఉంటే అబ్బో నాకు ఎందుకు ఆ అమ్మవారు కలిసి రాలేదంటాడు. ఎందుకంటాడో చెప్తాను, ఎందుకు నిజంగా వాళ్ళకి జరుగుతుందో కూడా చెప్తాను. ఒకటి, నిజంగా కొన్ని కేసెస్లో, అంటే నేను దీని మీద పెద్ద రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం, కొన్ని కేసెస్లో ఆ అమ్మవారికి అసలు ఆ భక్తుడికి ఏ సంబంధం ఉండదు. అక్కడ ఇంకోటి ఏదో ఇన్సిడెంట్ జరిగితే దానికి దీనికి లింక్ పెట్టుకుంటాడు. అంటే ఆ రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ ఇన్సిడెంట్ జరగాల్సిందే, ఆ బ్యాడ్ ఏదైతే ఉందో మనం లింక్ పెట్టేసుకుంటాం. నేను ఇక్కడికి వెళ్ళడం వల్ల జరిగిందేమో, వేరే ఏమీ లింక్ పెట్టుకోడు. ఆ రోజు ఏదో తిన్నాను అందుకే అయింది అనుకోడు, ఆ రోజు ఏదో చొక్కా వేసుకుని అయింది అనుకోడు, నేను ఈ బైక్ వేసుకెళ్ళినందుకు అనుకోడు, లేకపోతే నేను ఈ టోపీ పెట్టుకున్నందుకు అయింది అనుకోడు, లేకపోతే ఈరోజు పొద్దున్నే నేను వీటితో కలిసి ఒక విషయం మాట్లాడాను అనుకోడు, ఇంకేమీ లింక్ పెట్టుకోడు. ఈ టెంపుల్కి వెళ్ళాను నాకు ఇది అయింది అని అనుకుంటాడు. అది కొన్ని కేసెస్లో జరుగుతుంది. ఇంకొన్ని కేసెస్లో నిజంగానే జరుగుతుంది. అదేమిటి? భగవంతుడి దగ్గరికి వెళ్తే మంచి జరగాలి కదా అంటే, ఇక్కడ మీకు దేవతా స్వరూపాలు 2 భాగాలుగా విడిపోతాయి. ఒకటి, అన్నీ మంచివే, గుర్తుపెట్టుకుని ఆల్ దేవతాస్ ఈజ్ గుడ్. మన హిందూ సంబంధించిన దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను మీకు. సనాతన ధర్మంలో మన వేదంలో చెప్పినటువంటి విషయాల గురించే మాట్లాడుతున్నాను, వేరే దాని గురించి కాదు. ఆల్ స్వరూప అంటే అన్ని స్వరూప, ఒకటే పరమాత్మ ఏ దేవతా స్వరూపాలుగా వ్యక్తమయ్యాడు అన్నీ గుడ్డేనమ్మా. ఇక్కడ బ్యాడ్ అనేటువంటిది లేదు. కాకపోతే నువ్వు బ్యాడ్ అనుకుంటున్నావు దాన్ని. ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ లేకపోతే ఒక స్పోర్ట్సే ఉంది, ఒక నెల రోజుల తర్వాత మీరు ఒక ఆట ఆడాలి, ఒక క్రికెట్ అనుకోండి, పరుగు పందాలు ఏదైనా అనుకోండి. ఇన్ని రోజులు నువ్వు కష్టపడాలి, ఎక్సర్సైజ్ చేసి పొద్దున్న లేసి అన్నీ చేయాలి. ఇది కష్టం అనుకుంటావా, దానికి ప్రిపేర్ అవుతున్నావు అనుకుంటావా? ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటాం. కష్టం అనుకుంటే అది బ్యాడ్, చెయ్యలేము అసలు. అబ్బా ఏమిటి పొద్దున్నే లేపుతాడు చదవమంటాడు, తండ్రి లేకపోతే తల్లి ఒక నెల రోజుల్లో ఎగ్జామ్ ఉందనగానే అరే పొద్దున్నే లే 4 o'clock లే చదువు అంటే ఆ వ్యక్తికి దాని వాల్యూ తెలియనప్పుడు దాన్ని కష్టం అనుకుంటాడు. ఆ వాల్యూ తెలిస్తే మా కరెక్ట్ టైంకి లేపింది, అమ్మో నేను నిద్రపోయి ఉంటే నేను చదివేవాడిని కాదు, అమ్మో కరెక్ట్ లేపినా మమ్మీ అనుకుంటాడు, టకటక చదివేసుకుంటాడు, సక్సెస్ అవుతాడు. అలాగే మనకి దేవతా స్వరూపాస్ ఏవైతే ఉన్నాయో, మన పూర్వజన్మల్లో ప్రతి జీవుడు కూడా పాపము పుణ్యము చేస్తారమ్మా. ఒక దేవతను ఆశ్రయించినప్పుడు అవి పుణ్యాన్ని రిలీజ్ చేసే శక్తులైనప్పుడు మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఒక్కోసారి బ్లాక్ అయిపోతుంది. దాన్ని బ్లాక్డ్ భాగ్యచక్ర అంటాం. ఆ బ్లాక్ అయిపోయిన పుణ్యాన్ని ఈ దేవతను ఆశ్రయించడం ద్వారా అది రిలీజ్ అవుతుంది. అది జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. జ్యోతిషాస్త్రంలో మీరు ఏ దేవతను ఆశ్రయిస్తే మీకు పుణ్యం యాక్టివ్ అవుతుంది అనేది ఉంటుంది. కొన్ని దేవతా స్వరూపాలని చేసినప్పుడు పాపం తొందరగా అనుభవింపజేసేటువంటి వస్తాయి కొన్ని. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లవాడికి కడుపులో ఏదో పురుగులు వచ్చాయని తెలిసింది, ఒక చేదు పదార్థాన్ని నోటి ఇస్తుంది. అబ్బాయి ఏంటి నాకు నోటికి చేదునిచ్చింది, ఆ తల్లి చెడ్డదంటావా? లేదు, తగ్గడానికి ఇచ్చింది.
కానీ అదే తల్లి తర్వాత పాయసం పెడుతుంది. ఒకే తల్లి ఒకసారి చేదు పదార్థాన్ని ఇచ్చింది, ఒకసారి పాయసం పెట్టింది, రెండూ మంచికే. అలాగే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉన్నటువంటి ఆ దేవతా స్వరూపాల్లో ఒక మంత్రము ఒక దేవతా స్వరూపాన్ని చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే అది ధనాన్ని ఇచ్చే యోగం ఇచ్చే మంత్రం అయితే ఆ ధనాన్ని ఇచ్చే యోగం ఇచ్చేటువంటి దేవతా స్వరూపం అయితే ధనం వస్తుంది. గృహాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపం అయితే గృహం వస్తుంది. సుఖాన్ని ఇచ్చే దేవతా స్వరూపం అయితే సుఖం వస్తుంది. మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని తొందరగా మనకి అనుభవించేటువంటి దేవతా స్వరూపం అయితే పూర్వజన్మ పాపాన్ని తొందరగా అనుభవింపజేసేలా చేస్తుంది. అంతేగాని బ్యాడ్ కాదు అది. భగవంతుడిలో ఇంక మీరు బ్యాడ్ని చూస్తే ఇంక దానికంటే దిక్కుమాల జన్మ ఇంకోటి ఉండదు అంటా నేను. ఎందుకంటే తల్లిలో బ్యాడ్ చూసినట్టే, భగవంతుడిలో మీరు కనుక బ్యాడ్ చూస్తే తల్లిలో బ్యాడ్ని చూసినట్టే, తండ్రిలో బ్యాడ్ని చూసినట్టే. తల్లిలో తండ్రిలో బ్యాడ్ చూడడం ఏంటి? సో ఆ కాన్సెప్ట్ మీకు ఫస్ట్ అర్థం అవ్వాలి. అర్థం కానంతసేపు కన్ఫ్యూజన్గానే ఉంటాం. ఇప్పుడు కోపంగా ఉంటే అమ్మో తల్లికి చెడ్డది అని వదిలేస్తున్నామా? తల్లి ఇప్పుడు కోపంగా ఉంది. ఎందుకు కోపంగా ఉంది? నేను రాయాల్సిన హోంవర్క్ రాయలేదు, లేకపోతే నేను ఏదో తప్పు పని చేశాను, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి తొందరగా వస్తున్న వ్యక్తిని లేట్గా వచ్చాను, లేకపోతే నేను చదవకుండా బలాదూర్లని తిరిగి మార్క్స్ తక్కువ తెచ్చి ఏదో చేశాను, అందుకు తల్లి కోపంగా ఉంది. ఎందుకు కోపంగా ఉంది? నా బాగు కోసం కోపంగా ఉంది, నా మంచి కోసం కోపంగా ఉంది. తను ఏదో కోప్పడాలని ఫ్యాషన్ కాదు తనకు కోప్పడడానికి, నా మంచి కోసం కోపంగా ఉందని మనం మెచ్యూరిటీతో ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇట్ ఏ సేమ్ టైం భగవత్ స్వరూపాలు కూడా ఒక్కొక్క స్వరూపము వాళ్ళల్లో ఉండేటువంటి కర్మని పరిపక్వత చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఒక్కో దేవతకి ఒక్కొక్క దేవత ఒక్కొక్క మంత్రం చేత ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. ఆ మంత్ర ప్రేరేపణ మీ యొక్క జన్మజాతకంలో కర్మలు కొన్ని వందల జన్మల నుంచి కర్మలు ఆగిపోయి ఉంటాయి. అవి రకరకాల జన్మలుగా మీరు అనుభవించాలి. అప్పుడు ఆ దేవతను పట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఓహో ఓకే వీడి కర్మని క్లియర్ చేస్తే కానీ వీడికి యోగం పట్టదు అని ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి 10th మీరంటే మీరు కదా ఒక అబ్బాయి ఉన్నాడు, డిగ్రీ చదవాలనుకుంటున్నాడు. 10th ఇంటర్ అయితే కానీ డిగ్రీలోకి వెళ్ళలేడు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 10th ఇంటర్ రాసి డిగ్రీలోకి వెళ్ళాలి. ఈ రెండు దాటితే కానీ వీడు ఇక్కడికి వెళ్ళలేడు కదా, దీనికోసం కదా వీడు అడుగుతున్నాడని ఈ రెండింటిని ఫస్ట్ రాయిస్తుంది ఎగ్జామ్స్ని. ఈ 2 ఎగ్జామ్స్ రాయకుండా డిగ్రీలోకి ఎలా అయితే వెళ్ళలేడో ఈ 2 పరీక్షలు అతనికి అవ్వకుండా అక్కడికి వెళ్ళలేడు. ఆ దేవత ఏం చేస్తుందంటే మీ సంకల్పానికి ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని ఫస్ట్ అనుభవింపజేస్తుంది. ఆ అనుభవింపజేసే దాన్ని అర్థం చేసుకోక సాధకుడు నాకు ఈ దేవత అంటే పడదు, ఈ దేవత దగ్గరికి వెళ్తే నాకు ఇబ్బంది కలిగింది, అమ్మో ఈ దేవత దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాడు. అది మనలో లోపం. అంటే భయం. ఇప్పుడు చూడండి హిరణ్యకశిపుడు, మన ప్రహ్లాదుడు, నరసింహస్వామి ఈ దీంట్లో ఆ హిరణ్యకశిపుడిని మొత్తం ఇట్లా చీల్చేస్తాడు. చీల్చేసిన తర్వాత ఆ ఆకారం చూసి దేవతలే గజగజలు ఆడిపోతారు. కానీ భక్తి కలిగినటువంటి ఆ ప్రహ్లాదుడు చాలా చక్కగా శ్లోకం చదివి దగ్గరికి వెళ్తాడు. అంటే ఏమిటి? మీరు ఫస్ట్ దేవతను దేవతగానే చూడండి. ఇది బ్యాడ్ ఇస్తుంది గుడ్ ఇస్తుంది కాదు. దేవత పాదాలు పట్టుకున్నాను, ఆవిడ ఏది చేసినా సరే ఆవిడ నాకు మంచిగా చేస్తుంది. చాలామంది మిస్టేక్స్, అమ్మో ఆ టెంపుల్కి వెళ్ళాను సార్ నాకు ఆ రోజు పర్సు పోయిందమ్మో నేను వెళ్ళడం మానేసాను అంటాడు. అరే నీ పర్సు పోవడానికి ఏంటి సంబంధం? అసలు ఎక్కడైనా దొంగలు ఉంటారు, అది కామన్. నేను పర్సు పోయే వాళ్ళందరూ ఆ టెంపుల్కి వెళ్ళారా అని అడుగుతాను నేను క్వశ్చన్. పర్సు పోవాలంటే ఆ టెంపుల్కి వెళ్ళిన వాడికి పర్సు పోవాలి, మరి దానికి ఏం సంబంధం? అసలు లింక్ లేనివి పెట్టుకుంటారు కొంతమంది, అసలు లింకే ఉండదు, తగిలించుకుంటారు లింక్స్, లేనిపోని లింక్స్ తగిలించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది సార్ అంటాడు ఒకడు. అరే అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ ఆ టెంపుల్కి వెళ్తున్నారా? ఆ అమ్మవారిని స్మరించుకున్నారు. నీకు యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది, అసలు పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది టెంపుల్కి వెళ్ళినందుకు చిన్న యాక్సిడెంట్ పోయింది, అది నువ్వు సంతోషించు. ఈ కాన్సెప్ట్ ఈ క్లారిటీ లేకపోవడం వల్ల కర్మ అనుభవింపజేస్తుందా ఒక యోగాన్ని ఇస్తుందా అనే క్లారిటీ లేకపోవడం వల్ల ఇది జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. ధనం రావట్లేదని ఎవరిని ఇబ్బంది పడేటప్పుడు ధనాన్ని ఇచ్చే అధిపతి ఎవరు, దాని అధిష్టాన దేవత ఎవరో తీస్తాం. తీసి బాబు నువ్వు ఈ మంత్రం చేసుకో అమ్మవారిది, అది ప్రేరణ జరుగుతుంది. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందికి 10 మెయిల్స్ పెట్టాలి. అందులో హెచ్ఆర్ ఒక పర్సన్ మెయిల్ ఐడి ఉంటుంది, బాస్కో మెయిల్ ఐడి ఉంటుంది. మీరు ఎవరికి మెయిల్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా మెయిల్ వెళ్తుందో, మీరు ఎవరికి ఏ దేవత సంబంధించినవి చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. మీరు ఇలా ఎప్పుడైనా జరిగింది, ఉదాహరణకి పలానా టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా అవుతుంది, ఈ దేవతని ఓ 3-4 సార్లు టెస్ట్ చేస్తారు, అలాగే జరిగితే అలాగా వెళ్ళాలి, మంచి జరిగేది వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? దీని ద్వారా కర్మ వదులుతుంది, దీని ద్వారా మంచి కర్మ వస్తుంది. అంతేగాని వదలకూడదు ఎప్పుడు కూడా దేవతని. చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు. ఎందుకంటే నిజంగా అంటే మనం బయట జరిగే ఇన్సిడెంట్లను అన్నీ మనకు తగిలించుకుంటాం అంతే తప్పితే మీరన్నట్టుగా ఇందాక పెద్ద గండం
అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చాం కాబట్టి చిన్నదంతా తొలగిపోయింది. తొలగిపోతుంది. సో అంతే అనుకోవాలి, కానీ అమ్మవారిని మొక్కినందుకే ఇలా అయింది అనేది నిజంగా అపోహ. ఎందుకంటే సృష్టించిందే అమ్మ. సో అలాంటి అమ్మ మనకి చెడు చేస్తుంది అనేది అది వాస్తవం కానిది, మూర్ఖత్వం అనుకోవచ్చు. సో చాలా చక్కటి విశ్లేషణ అందించారు వీక్షకులకి. సో చాలా మందికి ఉన్న సందేహం ఇది. సో దాన్ని నివృత్తి చేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేయ.